విభిన్నంగా ఆలోచించాలే గాని ప్రపంచంలో అన్ని వస్తువులు విలువైనవే. సృజనాత్మకతతో వ్యర్థాలకు కొత్త అర్థాన్ని కల్పించవచ్చు. ఈ స్ఫూర్తితో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన యువతి విభిన్న కళారూపాలు తయారు చేస్తూ ప్రశంసలు పొందుతున్నారు. స్వయం ఉపాధి పొందడమే కాదు, 10 మందికి శిక్షణ ఇస్తూ చేదోడుగా నిలుస్తున్నారు. టీ కప్పులపై అందమైన బొమ్మలు, చూడచక్కని చిత్రాలతో అలంకరణ సామాగ్రి. ఒక్కటేమిటి, ఇంట్లో ఏ మూలను చూసినా సృజనాత్మకత ఉట్టిపడే వస్తువులే. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన లక్ష్మీ అలేఖ్య చేతిలో రూపుదిద్దుకున్న కళాకృతులు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఎంబీఏ పూర్తి చేసి ఓ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేసిన ఆమె స్నేహితులు, బంధువుల పుట్టినరోజులకు సొంతంగా బహుమతులు తయారు చేసిచ్చేవారు. ఇంట్లో అలంకరణ సామాగ్రి తనే రూపొందించేవారు. కొత్తదనం ఉట్టిపడే వస్తువులు అందరినీ ఆకట్టుకునేవి. పేపర్ కప్స్ని యూజ్ చేసుకొని పెన్ స్టాండ్స్ తయారు చేయడం, ఐస్ క్రీమ్ స్టిక్స్ని యూజ్ చేసుకొని ఫోటో ఫ్రేమ్స్, పెన్ స్టాండ్స్, హౌసెస్ అలాంటివి చేయడం. ఇప్పుడు మనం ఫంక్షన్స్కి అన్నీ మనం చూస్తున్నాం. ఈవెంట్ ఆర్గనైజర్స్ అని చెప్పి డిస్పోజల్ ప్లేట్స్, అవన్నీ డిఫరెంట్ ప్లేట్స్ అనేవి డెకరేట్ చేస్తున్నారు. వెడ్డింగ్ కానీ ఏవైనా ఫంక్షన్స్కి వాళ్ళు చేస్తున్నారు అనమాట. సో మనం ఇవి నేర్చుకుని వీటిలో ఈ వేస్ట్ మెటీరియల్తో చేయడం వల్ల మనకి ఆ ఇన్వెస్ట్మెంట్ తగ్గుతుంది. మనం ఈజీగా చాలా ఐటమ్స్తో మనం కావాల్సినవి చేసుకోవచ్చు. సో మాకు చాలా ఎంకరేజ్మెంట్ అయింది. దీనివల్లనే మేము ఈ ప్రోత్సాహం వల్లనే నెక్స్ట్ ఇయర్ మేము మంచిగా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. ఇంకొంచెం భారీగా ఇంకా అందరికీ అందే విధంగా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. లక్ష్మీ అలేఖ్య రూపొందించిన ఆకృతులకు స్నేహితుల నుంచి మంచి ప్రతిస్పందన రావడం వల్ల ఆ స్ఫూర్తితో ఉద్యోగం మానేశారు. ట్రెండీ క్రాఫ్ట్ పేరిట తెనాలిలో ఓ సంస్థను ఏర్పాటు చేశారు. భర్త నుంచి సహకారము తోడు కావడం వల్ల కొత్త తరహా ఉత్పత్తుల తయారీ ప్రారంభించారు. అందమైన కళారూపాలను తయారు చేస్తూ వాటిని సామాజిక మాధ్యమాల ద్వారా అందరికీ చేరువ చేస్తున్నారు. దీన్ని ఉపయోగించుకొని ఇంకా మేము సోషల్ సర్వీస్ లాగా కూడా కొంతమంది మహిళలకి ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో అలా వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్తో నేర్పించి వాళ్ళకి ఉపాధి కల్పించాలని అనుకుంటున్నాను. ఇంట్లో అలంకరణ సామాగ్రి, గాజులు, ఫోటో ఫ్రేములు, గ్రీటింగ్ కార్డులు, మహిళలు, పిల్లల అలంకరణ వస్తువులు, బ్యాగులు, క్లీనర్ స్టిక్స్ పూలు, ఫ్లవర్ వాజ్లు, మట్టి ప్రతిమలు, ఇలా వైవిధ్య కళారూపాల్ని చిన్న చిన్న వస్తువులతో రూపొందిస్తూ విక్రయిస్తున్నారు. లక్ష్మీ అలేఖ్య ఉపాధి పొందుతూ ఆకృతుల తయారీపై మిత్రులకు శిక్షణ ఇస్తున్నారు. ఇంటినే శిక్షణా కేంద్రంగా మార్చి చేదోడుగా నిలుస్తున్నారు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంత మంచి క్రాఫ్ట్ నేర్చుకున్నాను అలేఖ్య మ్యామ్ దగ్గర. ఫ్లవర్స్, గ్రీటింగ్స్, వేస్ట్ మెటీరియల్ క్రాఫ్ట్ చాలా నేర్చుకున్నాను. ఫంక్షన్స్ అప్పుడు కూడా మేము చేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఫ్యాషన్ అనేది రోజుకి మారిపోతూ ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఇప్పటి నుంచి మోల్డ్ అవ్వడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది కూడా రోప్ బ్యాంగిల్స్ అన్నీ నేర్పించారు. ఇలాంటి మాకు స్కూల్లో కాంపిటీషన్స్ కూడా ఉంటాయి, అప్పుడు కూడా పనికి వస్తాయి. బాస్కెట్స్, ఫ్లవర్స్, డాల్స్, మొన్న కాంపిటీషన్లో కూడా బాగా చేసాము, ప్రైజెస్ కూడా వచ్చినాయి. ఎందుకమ్మా ఇంత కష్టం, నువ్వు చక్కగా టీచింగ్ ఫీల్డ్లో ఉన్నావు, ప్రొఫెషన్ కంటిన్యూ చేయొచ్చు కదా అంటే, లేదు మ్యామ్ నువ్వు నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంది అని తన భావాల్ని నాకు ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూ మీట్ అవుతూ ఉంటుంది. చాలా బాగా నేర్పిస్తున్నారు. మా పిల్లలు కాక మా ఇంటి దగ్గర వాళ్ళని కూడా చెప్పి వాళ్ళని కూడా తీసుకొచ్చి జాయిన్ చేశాను. సమ్మర్ క్యాంప్గా పిల్లలకి అయిపోయింది. ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతున్నారు కదా, మేము ఖాళీగా ఉన్నాం కదా, మేము నేర్చుకుందాం అని అనుకుంటున్నాము. మేము కూడా జాయిన్ అవ్వబోతున్నాము. సృజనాత్మకతతో, స్వల్ప పెట్టుబడితో, స్వశక్తితో విభిన్న కళారూపాలు తయారు చేస్తూ తను స్వయం ఉపాధి పొందుతూ మరెందరికో శిక్షణ ఇస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు లక్ష్మీ అలేఖ్య. ఆవిడ ప్రయత్నం మరెందరికో స్ఫూర్తి కావాలని కోరుకుందాం. కెమెరామెన్ కేశవ్తో సూర్యారావు, ఈటీవీ న్యూస్, గుంటూరు.